హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు టిఫిన్ అయితే చపాతీ చేస్తున్నాను. పిల్లలకి స్కూల్ లేదు కదా, ఇంకా చపాతీలు చేయటం కొంచెం లేట్ అయినా సరే ఇబ్బంది ఉండదు. ఉదయాన్నే అంట్లు కడిగి బట్టలు అయితే ఉతికేసాను. తర్వాత ఇంకా వంటగదిలోకి వచ్చేసి చపాతీకి కావాల్సిన పిండి అయితే రెడీ చేస్తున్నాను. గిన్నెలు అవి కడిగేటప్పుడే ఒక బంగాళదుంప, అదిగోండి చిన్న తెపాలు ఉంది కదా, ఆ తెపాల్లో కట్ చేసి పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా నేను బయట పని చేసుకొని వచ్చేటప్పటికి బంగాళదుంప అయితే ఉడికింది. ఇంక ఈలోపు పిండి అయితే కలిపి పెట్టుకుంటున్నాను. పిండి కాసేపు నానిందనుకోండి, తర్వాత మనకి కూరకు కావాల్సినవన్నీ రెడీ చేసుకోవచ్చుగా. పిండి ఎంత మెత్తగా కలుపుకుంటే చపాతీలు అనేవి అంత మెత్తగా మృదువుగా ఉంటాయి. చపాతీలు టేస్ట్ అనేది బాగుండటానికి పిండి కలుపుకోవటంలోనే ఉండిద్ది. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా పిండి అనేది ఇదిగోండి ఈ విధంగా పిసుకుతా కలుపుకోవాలి. అప్పుడే చపాతీలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి. పిండి కలిపేటప్పుడైతే ఇందులో నేను ఏమి వేయను, ఓన్లీ ఉప్పు వేస్తాను. ఉప్పు వేసి కొంచెం వాటర్ పోసి ఇంక ఇలా కలుపుతూ ఉంటాను. కొంచెం స్మూత్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలిపామనుకోండి చపాతీలు రుద్దేటప్పుడు గట్టిగా ఉంటాయి, రుద్దటానికి కష్టంగా ఉంటుంది. చపాతీలు తినేటప్పుడు కూడా గట్టిగా ఉంటాయి. అందుకని పిండి అనేది కొంచెం మెత్తగా మృదువుగా ఉండేటట్టు కలుపుకోవాలి. చపాతీ పిండి కలిపేసి ఇంక ఇదిగోండి పక్కనైతే పెట్టేశాను. మూత పెట్టి పెట్టుకోవాలి. లేదనుకోండి పైన అంతా ఎండిపోయినట్టుగా ఉండిద్ది. అందుకని మూత పెట్టి పెట్టుకున్నాం అనుకోండి చపాతీ పిండి మెత్తగా ఉంటుంది. ఈలోపు ఇంకా నేను కూరకు కావాల్సినవి రెడీ చేసుకుంటున్నాను. ఇంట్లో అయితే ఒక్క బంగాళదుంపే ఉంది. ఆ ఒక్క బంగాళదుంప అయితే ఉడకబెట్టాను. వాటికి తోడు 4 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. వీటితోటి ఇంకా ఇప్పుడు చపాతీల్లోకి కూర అయితే చేయాలి. నార్మల్గా మనం బంగాళదుంపలు, టమాటాలు పచ్చివి కట్ చేసి కూర చేస్తాము. అలాగంటే కూడా బంగాళదుంప ఉడకబెట్టుకొని కూర చేసుకుంటేనే చపాతీల్లోకి కానీ, మనం బిర్యానీ చేసుకుంటాం చూడండి, వెజిటేబుల్ బిర్యానీ, వాటిల్లోకి కానీ చాలా బాగుంటుంది. రైస్లోకి మళ్ళీ అంత టేస్ట్ అనిపించదు. ముందైతే ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ ఫ్రై అవ్వటానికి కొంచెం టైం పట్టింది కదా, అందుకనే ముందు ఇదిగోండి ఉల్లిపాయ ఫ్రై చేస్తున్నాను. గిన్నె పెట్టేసి ఆయిల్ వేసి ఉల్లిపాయ ఫ్రై చేస్తున్నాను. ఉల్లిపాయ ఫ్రై అయ్యేలోపు ఇంకా టమాటాలు కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ కట్ చేయటం మళ్ళీ టమాటాలు కట్ చేసేదాకా టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకులే అని ముందైతే ఉల్లిపాయ ఫ్రై చేస్తున్నాను. ఉదయం పూట పని త్వరగా అవ్వటానికి ఇది ఒక సింపుల్ చిట్కాలు అనుకోవచ్చు. కొంతమంది అనుకోవచ్చు నీకంటే పనులు మేము బాగానే చేసుకుంటాం, పర్ఫెక్ట్గా చేస్తామని. చేస్తే మంచిదేనండి. తెలియని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. ఇంట్లో వంట పనులు, ఇంటి పని చేసుకోవడానికే చాలా టెన్షన్ పడతా హడావుడి అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఉపయోగపడతాయి కదా అని చెప్తున్నాను. చక్కగా పనులు ఫాస్ట్గా చేసుకుంటే చాలా సంతోషం. అలాంటి వాళ్ళు చూడకపోయినా సరే మామూలుగా ఉపయోగపడే వాళ్ళైతే చూసి నేర్చుకుంటారు కదా అని చెప్తున్నాను. చపాతీలైతే ఇంకా చేస్తా కాలుస్తున్నాను. ఈ మధ్య చపాతీలు చేస్తానే కాలుస్తున్నాను. అంతకుముందైతే ఒక పీట వేసుకొని కింద కూర్చొని చపాతీలన్నీ చేసి తర్వాత కాల్చేదాన్ని. ఇప్పుడైతే అలా చేయట్లేదు. మామూలుగా ఇంకా చేస్తానే కాలుస్తున్నాను. అంటే చపాతీలు పెద్ద పెద్దవి చేస్తున్నాను. ఒక చపాతీ, 2 చపాతీలు, ఇంకా అంతకంటే ఎక్కువైతే తినలేము. పెద్ద చపాతీలు చేస్తున్నా కాబట్టి ఎక్కువ చేయాల్సిన అవసరం ఉండట్లా. ఒక 6, 7 చపాతీలు చేసుకుంటే చాలు, సరిపోతున్నాయి. ఇంకా అందుకని మళ్ళీ ప్రత్యేకంగా పీట వేసుకొని కింద కూర్చొని చేసుకోవటం, మళ్ళీ కాల్చుకోవటం ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇలా చపాతీలు చేస్తా కాలుస్తాను. ఇంక ఇలా చేయటం కూడా కొంచెం కష్టం అనిపించింది అనుకోండి, 2, 3 చపాతీలు చేసి పెట్టుకొని కాల్చేసి మళ్ళీ తర్వాత 2 చపాతీలు చేసి పెట్టి కాలటం అలా అయితే చేస్తాను. మా ఇంట్లో వాళ్ళకైతే చపాతీలు చేసి ఇచ్చాను. నవీన్ తిన్నాడు, మా ఆయన తినేసి చేనుకెళ్ళాడు. ఇప్పుడైతే నాకు చేసుకుంటున్నాను. ఇలా చేయటం అయితే నాకు ఎక్కువ కష్టం అనిపించట్లేదు. చపాతీ కాల్చుకుంటా, రుద్దుకుంటా ఉండొచ్చు. మరీ ఎక్కువ చపాతీలు చేయాలనుకోండి, ఇంకా నేను చపాతీలు చేస్తుంటే పిల్లలు కాల్చటమో, ఇంకా అలా అయితే చేస్తారు. తక్కువైతే మాత్రం ఇంక నేను ఒక్కదాన్నే చేసి కాలుస్తూ ఉంటాను. చపాతీలు వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. 1, 2 చపాతీలు ఎక్కువే చేస్తాను. చేసి హాట్ బాక్స్‌లో పెట్టేస్తాను. ఇంకా పిల్లలు మధ్యాహ్నం స్నాక్స్ కింద చపాతీలే తింటారు. చపాతీలు చేసిన రోజు మాత్రం తప్పనిసరిగా చపాతీలనేవి సాయంత్రానికి ఉంచుతాను. చపాతీలు గానీ, పూరీలు గానీ, పునుగులు గానీ ఇవి ఫస్ట్ తీసేసి హాట్ బాక్స్‌లో పెట్టేస్తాను. పిల్లలు ఇంకా సాయంత్రం స్నాక్స్‌గా కూడా అవే తింటారు. ఈ టిఫినీలు ఏంటనుకుంటున్నారా? పండక్కి మనం పిండి వంటలు వండాం కదండీ! చెక్కలు, అరిసెలు, చక్రాలు అన్నీ అయిపోయినాయి. అరిసెలు అయిపోయినాయి, చెక్కలు అయిపోయినాయి. అరిసెల టిఫినీ వాసన చూస్తుంటే మంచి నెయ్యి వాసన, సువాసనగా అయితే ఎంత బాగున్నాయో! ఈ సంవత్సరం అరిసెలు త్వరగా అయిపోయినాయి. ప్రతి సంవత్సరం అరిసెలైతే చాలా రోజులు వచ్చాయి. అసలు తినలేక ఒక్కోసారి అయితే వదిలేసి తర్వాత ఎప్పుడుకో తినేవాళ్ళం. లేదనుకోండి ఎవరో ఒకళ్ళకి ఇచ్చేదాన్ని. అలాంటిది ఈ సంవత్సరం మాత్రం అరిసెలు త్వరగా అయిపోయినాయి. చెక్కలు కూడా అయిపోయినాయి.
లాస్ట్‌న కొంచెం దుల్లులాగుంది కానీ ఇంకా అది తినటానికైతే పనికిరాదు. ఆయిల్ అనేది అడుక్కొచ్చేసింది. కొంచెం ఆయిల్ వాసనగా ఉన్నాయి. ఇంకా అందుకని అవి కూడా పడేద్దామని ఇదిగోండి బయటికి తీసుకొచ్చాను. ఎప్పుడు అయిపోయినాయి టిఫినీలు అప్పుడు కడిగి పెట్టుకుంటాను. చక్రాలు వండిందైతే అయిపోయింది. చక్రాలైతే కాదు, ఇంకా లావు చక్రాల్లాగా చుట్లులాగా కొన్ని చేశాను. అవైతే ఫస్ట్‌లోనే అయిపోయినాయి. ఆ డబ్బా కూడా కడిగి పెట్టేసుకున్నాను. అరిసెలు కూడా 2 డబ్బాల్లో పెట్టుకున్నాను. ఒక డబ్బాలో అయిపోయినాయి. అది కూడా ముందే కడిగి పెట్టేసుకున్నాను. ఇంక ఈ రెండే ఉన్నాయి. చెక్కల టిఫినీ ఒకటి, అరిసెల టిఫినీ ఒకటి. ఇంక ఈ రెండైతే నీట్‌గా క్లీన్ చేయాలి. కొంచెం నెయ్యి ఉంటాయి, నూనె మరకలుంటాయి కాబట్టి ఒకటికి 2 సార్లు నీట్‌గా రుద్ది కడగాలి. లేదనుకోండి ఈ నూనె మరకలనేవి పోవు. వేడి నీళ్ళు పోసి ఇంకా వేరే లిక్విడ్లు అవన్నీ వేసి ఏమి రుద్దాల్సిన అవసరం లేదు. 2 సార్లు రుద్ది కడుక్కుంటే సరిపోయిద్ది. ఒకసారి మామూలుగా రుద్దేశాం కదా! తర్వాత కొన్ని వాటర్ పోసి దులిపేసి మళ్ళీ ఇంకోసారి రుద్దామనుకోండి నూనె మరకలు అవన్నీ నీట్‌గా పోతాయి. బాగా కొత్త వాటిలాగా తళతళ మెరుస్తా ఉంటాయి. మనం ఎగస్ట్రా అంట్లు ఏమన్నా రుద్దేటప్పుడు నార్మల్‌గా రోజువారీ అంట్లు రుద్దుతాం చూడండి. వాటితో పాటు కడగకూడదు. వాటితో పాటు రుద్దామనుకోండి ఆ అంట్లు, ఈ అంట్లు చాలా ఎక్కువైపోయి ఇవన్నీ రుద్దేటప్పటికి మనకి విసుగొచ్చేసిద్ది. అందుకని ఆ అంట్లు రుద్దేటప్పుడు రోజువారీ అంట్లు రుద్దేటప్పుడు కాకుండా వీటిని సపరేట్‌గా కడగాలి మనం. అప్పుడే మనకి విసుగనేది లేకుండా ఉంటది. ఉదయాన్నే అంట్లయితే కడిగాను. ఇంక టిఫిన్ తిన్న అంట్లనేవి నాకు చాలా తక్కువగానే ఉన్నాయి. ఇంకా అవైతే సాయంత్రం కడిగేయొచ్చులే అని. ఇంక ఇదిగోండి ఇంకిప్పుడు ఖాళీగానే ఉన్నా గదా అని ఈ టిఫినీలు పెట్టుకున్నాను. మనకిలా ఎగస్ట్రా పనులనేవి ఉన్నప్పుడు రోజువారీ పనులనేవి కొంచెం తగ్గించుకోవాలి. టిఫినీలైతే నీట్‌గా కడిగేశాను. ఇంక ఇదిగోండి తుడిచిపెట్టుకుంటున్నాను. మనం రోజువారీ వాడుకునే టిఫినీలు కాదు గదా! అందుకని నీట్‌గా తుడిచిపెట్టుకోవాలి. లేదనుకోండి మరకలవి పడతాయి. అసలే స్టీల్ సామాను మీద మరకలు పడ్డాయంటే అవి పోను కూడా పోవు. అందుకనే మనం కడిగిన వెంటనే నీట్‌గా తుడిచిపెట్టుకున్నామనుకోండి మచ్చలు, మరకలనేవి లేకుండా ఉంటాయి. తుడిచిన వెంటనే టిఫినీలకు కూడా మూత పెట్టుకోకూడదు. వాసనొస్తాయి. తడి మొత్తం ఆరిపోవాలి. తడి మొత్తం ఆరేంత వరకు మనం టిఫినీలకి మూత పెట్టకూడదు. తడి ఆరిన తర్వాత ఇంక టిఫినీలకు మూత పెట్టేసి బల్లల మీద పెట్టుకున్నాం అనుకోండి వాసన రాకుండా ఉంటాయి. కొత్త వాటిలాగా ఉంటాయి. బయట వరండాలో కట్టనేసాను కదా! ఈ రోజైతే ఇంక ఇదిగోండి ఈ పంచలోకైతే ఎక్కువ దుమ్ము, ధూళి అనేది లేకుండా ఉంది. హాయిగా ఉందండి కట్టనేసిన కాంచి. లేదనుకోండి దుమ్ము ఎక్కువగా వచ్చిద్ది. అంతా ఓపెన్‌గా ఉండి బజారులోకి మొత్తం అంతా ఎక్కువ కనిపిస్తూ ఉంటది. ఎవరన్నా బయట కూర్చున్నా సరే ఇంట్లో వాళ్ళందరూ బయటకు కనిపిస్తూ ఉంటారు. మనం ఏం చేస్తున్నా సరే బయటకు కనిపిస్తూ ఉంటది. అందుకనే నేను ఇంక బయట వరండా అంతా కట్టనేసాను. ఇంట్లో ఇంక టిఫిన్ పనులు అవైతే అయిపోయినాయి. ఈరోజు వంట చేసే పని కూడా పెద్దగా ఏం లేదు. నాన్ వెజ్ ఏం తీసుకురాలేదు. నాన్ వెజ్ ప్రతి వారం అయితే ఏం తీసుకురాము. ఇంకా 2 వారాలకోసారి అలా తీసుకొస్తాము. అది పిల్లలు అడుగుతారు, గొడవ చేస్తారు కాబట్టి 2 వారాలకు తీసుకొస్తాం. లేదనుకోండి నెలకొక్కసారి అలా తెచ్చుకుంటాము. అంత ఇష్టంగా, ఇంట్రెస్ట్‌గా అయితే ప్రతి వారం తెచ్చుకొనైతే తినం. ఇంకా సండే అంటే స్పెషల్ ఉండాల్సిందే కదా! లేకపోతే పిల్లలు గొడవ చేస్తారు. అందుకని ఇంకా ఎగ్ అయితే చేస్తాను. ఎగ్‌తో నార్మల్ కూర కాకుండా కోడిగుడ్లు ఉడకబెట్టేసి పులుసులాగా గానీ, ఏదో ఒక మసాలా కర్రీ గానీ, ఇంకా అలా వెరైటీగా చేస్తాను. సండే రోజు పిల్లలకు కొంచెం వెరైటీగా చేసి పెట్టినట్టు ఉంటదని. ఇంక ఇదిగోండి బెడ్‌షీట్ అయితే మొత్తం నీట్‌గా దులిపేశాను. బెడ్‌షీట్ దులిపేటప్పుడు పైన మంచం మీద చెక్కలాగా ఉంటది కదా! డిజైన్ అది. ఇంకా అక్కడ కూడా దుమ్ము అనేది ఎక్కువగా ఉంటది. తెల్లగా దుమ్ము కనిపిస్తా ఉంటదండి ఆ డిజైన్‌లో. డిజైన్‌లు మనం నీట్‌గా అందంగా ఉంటాయని ఇలా డిజైన్స్ చేపిస్తాం గానీ, తర్వాత క్లీన్ చేసుకోవడానికి ఎంతో కష్టంగా ఉంటది. నార్మల్ క్లాత్ పెట్టి దులిపామనుకోండి ఆ దుమ్ము అనేది పోదు. అంతా గ్యాపుల్లో ఇరుక్కొని ఉంటది. ఒక చిన్న టూత్ బ్రష్ తీసుకొని వాటిని అప్పుడప్పుడు క్లీన్ చేస్తేనే ఆ దుమ్ము అనేది పోయిద్ది. లేదనుకోండి దుమ్ము అనేది తెల్లగా కనిపిస్తూ ఉంటది. డిజైన్‌లు అందంగా ఉంటే గానీ క్లీన్ చేసుకోవడానికి మాత్రం కష్టంగానే ఉంటది. రోజు బెడ్‌షీట్ తీసి వేయటం అయితే ఉండదు. ఇంక ఇలా క్లాత్ తీసుకొని దుమ్మంతా దులిపేసి బెడ్‌షీట్‌కున్న ముడతలు అవన్నీ నీట్‌గా సరిచేసి వేస్తాను. దిండులు కూడా ఇంకా నీట్‌గా చేసి వేస్తాను. ఇంకా బెడ్‌షీట్ తీసి వేయటం అలా అయితే చేయను. పిన్నీసులు పెట్టి బెడ్‌షీట్ వేసుకుంటాను కాబట్టి తీయాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ ఇంకా చెరిగిపోవటం గానీ ఏమి ఉండదు. నీట్‌గానే ఉంటది. మనం ఒక పని చేసేటప్పుడు అది కష్టమైనా సరే పర్ఫెక్ట్‌గా చేసామనుకోండి, మరలా తర్వాత పదే పదే చేయాల్సిన అవసరం ఉండదు. అందుకని పని చేసేటప్పుడే దాన్ని శ్రద్ధగా, నీట్‌గా చేస్తే తర్వాత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇల్లు క్లీన్ చేసుకోవటమైనా, బూజు దులిపేటప్పుడైనా, ఇల్లు ఊడ్చేటప్పుడైనా, ఎప్పుడైనా సరే. ఇల్లు ఊడ్చేటప్పుడు ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకొని నీట్‌గా ఊడ్చామనుకోండి తరువాత మనకి ఇల్లు అనేది చూడటానికి ఎంత నీట్‌గా ఉంటది. ప్రతిసారి ఎక్కువ బూజులు దులపాల్సిన అవసరం కూడా ఉండదు.
ఇల్లు కూడా ఎప్పుడు చూడటానికి నీట్గా ఉంటుంది. టబ్బు కుర్చీలో చూడండి ఎంత దుమ్ముందో, అడుగును చూడండి ఎంత దుమ్ము ఉంటుందో. ఈ కుర్చీలో అయితే మరీ ఎక్కువగా ఉంది. దులుపుతుంటే చూడండి దుమ్ము అనేది ఎంత వస్తుందో. పిల్లలు టీవీలు చూస్తా ఈ టబ్బు కుర్చీలో కూర్చుంటారు. కూర్చొని వాళ్ళు హోంవర్కులు రాసుకుంటా, పెన్సిల్ చెక్కుతా, ఏదో ఒకటి తింటా ఉంటారుగా, అవన్నీ అందులోకి వేస్తారు. ఇంకా అప్పుడప్పుడు 4-5 రోజులకి, వారానికి ఒక్కసారి ఇంక ఈ టబ్బు కుర్చీలు కూడా రోజు ఊడ్చేటప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. పిల్లలు కదా, మనం చెప్పినా వినరు. క్లీన్ చేయటం వాళ్ళకేం తెలుసు, వాళ్ళ కష్టం వాళ్ళకి తెలియదు కదా. ఇవి క్లీన్ చేసుకునేటప్పుడు కష్టం అనేది మనకు తెలిసిద్ది కాబట్టి మనం జాగ్రత్తలు చెప్తూ ఉంటాము. ఇల్లు తుడిచిన తర్వాత కూడా ఇంట్లో వాళ్ళని కాళ్ళు తుడుచుకొని ఇంట్లోకి రాండి అని మనం ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు అడుగులు వేసుకుంటానే వస్తారు. తుడుచుకున్న కండవలు మంచాల మీద వేయటాలు, కాళ్ళు తుడుచుకోకుండా ఇంట్లోకి రావటాలు, ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా చేస్తూనే ఉంటారు. మనం చెప్పినప్పుడేమో పర్ఫెక్ట్గా పనులు చేస్తారు. మనం చెప్పలేదనుకోండి, ఇంకెక్కడ వస్తువులు అక్కడే పడేస్తూ ఉంటారు. అవన్నీ తీసి మళ్ళీ మనం సర్దుకుంటూ ఉండాలి. మనం ఇంట్లో పనులు ఎంత నీట్గా చేసుకుంటామో, మన ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళు అంత నీట్గా అంత శ్రద్ధగా చేశారనుకోండి, ఎక్కువ క్లీన్ చేసుకోవాల్సిన, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. కానీ వాళ్ళకి ఆ కష్టం విలువ తెలియదు కాబట్టి ఎక్కడ వస్తువులు అక్కడ పడేస్తూ ఉంటారు. ఇల్లైతే మొత్తం నీట్గా ఊడ్చేశాను. పనికిరాని వస్తువులన్నీ తీసి పడేయటం, పనికొచ్చిన వస్తువులన్నీ ఎక్కడవక్కడ సర్దేయటం, ఇంక ఇలా నీట్గా ఊడ్చేసి ఇంక ఇప్పుడైతే తుడుచుకుంటా వస్తున్నాను. అందులో మా ఇల్లు రోడ్డు పక్కన ఉంటుంది కాబట్టి దుమ్ము ధూళికి ఇంకా మామూలుగా ఉండదండి, చెప్పాల్సిన అవసరం లేదు. దుమ్ము ధూళికి పుట్టినిల్లు అని అయితే చెప్పొచ్చు, అంత దుమ్ము ఉంటుంది. అప్పుడప్పుడు అనిపించిద్ది ఒక పైపు తీసుకొని ఈ ఇల్లంతా పైపుతోటి కొట్టేసి మొత్తం తడిపేస్తే దుమ్ము మొత్తం పోయిద్ది అనిపించిద్ది. కానీ ఇంట్లో అయితే పైపులు అయితే లేవు. పైపు ఒకటి తీసుకుంటే అప్పుడప్పుడు పైపులతోటి మొత్తం గోడలు, బయట గొంతులు, వరండా అన్నీ క్లీన్ చేయొచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా అనుకుంటాను. ఈరోజు సండే కాబట్టి మనం ఇల్లు అనేది ఎంత నీట్గా ఊడ్చి తుడిచినా సరే పిల్లలు వచ్చారంటే ఇంకా మామూలుగా తొక్కరు. వాళ్ళు బయటికి ఆడుకోవడానికి వెళ్తారా, ఇంకా దుమ్ము ధూళి అంత తొక్కొస్తారు. కాళ్ళు కూడా సరిగ్గా కడుక్కోరు. ఆ మురికి అడుగులతోనే ఇంట్లోకి వస్తారు. మనం గదివి చెప్పామనుకోండి, మనం చెప్పినప్పుడు మాత్రం ఇంకా మామూలుగా కాళ్ళు అవి తుడుచుకొని వస్తారు. మనం చెప్పకపోతే మాత్రం ఇంకా అంతే. పల్లెటూరులో పిల్లలైతే మాత్రం ఇంకా ఎక్కువ అండి. ఎక్కువ దుమ్ము ధూళి మట్టిలో ఆడుకొని వస్తారు కదా, ఎక్కువ డస్ట్ అనేది ఉంటుంది. ఇల్లు అయితే మొత్తం నీట్గా తుడిచాను. తుడిచిన తర్వాత చూడండి బండలు కానీ ఇల్లు కానీ చూడటానికి ఎంత అందంగా ఉందో కదా. కొంచెం సేపేలండి, పిల్లలు వచ్చారంటే ఇంక ఇల్లు మొత్తం గందరగోళం చిందర వందర అన్నట్టుగానే ఉంటుంది. ఇదేనండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి.